హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక భారీ షాక్ను అయితే తెలియజేయడం జరిగిందండి. తల్లికి వందనం పథకం అనేది జూన్ 19వ తేదీన వాయిదా పడినట్లయితే సమాచారం అండి. జూలై మొదటి వారంలో తల్లికి వందనం పథకం కింద నిధులను విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లు మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. తాజాగా వచ్చిన తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్డేట్ని నేను మీకు వన్ బై వన్ అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకాన్ని జూలైలో విడుదల చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లయితే సమాచారం అండి. జూలై మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద లబ్ధి చేకూరేలా కసరత్తు చేస్తున్నట్లు మనకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. రీసెంట్గా పత్రికా ముఖంగా కూడా ఈ సమాచారాన్ని అయితే మనకి అందించడం జరిగింది. సో ఓకేనా, తల్లికి వందనం పథకం నగదును జూలైలో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. వచ్చే నెల మొదటి వారంలో తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయలు నగదు జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లయితే సమాచారం. 2025లో పాఠశాలలు పునఃప్రారంభమైన జూన్ 12వ తేదీనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేశామని అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. ఈ ఏడాది వివిధ కారణాలతో వచ్చే నెల అమలు చేయాలని భావిస్తున్నట్లు మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. సో గత ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు 2025లో పాఠశాలలు పునఃప్రారంభమైన రోజే అంటే జూన్ 12వ తేదీనే ఈ తల్లికి వందనం పథకం కింద నిధులను విడుదల చేయడం జరిగిందండి. కాకపోతే ఈ ఏడాది కొన్ని కారణాల వల్ల వాయిదా వేసినట్లయితే సమాచారం అండి. జూన్ 19వ తేదీన విడుదల చేస్తామని ముందుగా తెలియజేయడం జరిగింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చే నెల అంటే జూలై మొదటి వారంలో ఈ నిధులు విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లు మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 13,000 రూపాయల చొప్పున అంటే 15,000 రూపాయలు అయితే విడుదల చేస్తారండి. మిగతా 2,000 రూపాయలు ఫీజు మెయింటెనెన్స్ ఖర్చుల కోసం అయితే కట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి 13,000 రూపాయలు నేరుగా ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి 13,000 తల్లుల ఖాతాల్లో జమ చేస్తామనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. అందులో భాగంగానే గత ఏడాదిలో ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఈ ఏడాదిలో కూడా జూన్ 19వ తేదీన విడుదల చేయాల్సిన ఈ నిధులు కొన్ని కారణాల వల్ల వాయిదా పడడం జరిగింది. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గత ఏడాది 67,27,000 మంది లబ్ధిదారులకు ఈ పథకం అనేది వర్తించింది అంతే సమాచారం అండి. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగినట్లయితే సమాచారం అండి. 68 లక్షలకు చేరినట్లయితే సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల్లో భాగంగా ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంటే ఇంటర్ వరకు చదువుతూ ఉన్నారో సో వారందరికీ ఈ పథకం అనేది వర్తిస్తుంది అంతే సమాచారం అండి. సో ఈ చదువులు ఎవరైతే చదువుతున్నారో ఈ స్టడీస్ సో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకం అనేది వర్తిస్తుంది అంతే సమాచారం. ప్రతి ఒక్క పిల్లవాడికి 13,000 రూపాయలు డైరెక్ట్గా తల్లుల ఖాతాలో జమ కావడం జరుగుతుంది అంతే సమాచారం అండి. ఇంట్లో ఇద్దరు ఉంటే 26,000 రూపాయలు, ముగ్గురు ఉంటే 39,000 రూపాయలు. సో ఈ విధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ తల్లికి వందన పథకం అనేది రావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కాకపోతే ఈ తల్లికి వందన పథకం కింద మీరు లబ్ధి పొందాలంటే కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలండి. అర్హతలు ఏంటి అనేటువంటి సమాచారాన్ని కూడా నేను మీకు వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం గుర్తించబడిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు చదువుతూ ఉండాలండి. అప్పుడు మాత్రమే ఈ తల్లికి వందన పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఆదాయం అనేది 10,000 రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో ఆదాయం అనేది 12,000 లోపు ఉంటేనే ఈ పథకానికి మీరు అర్హులు. అదేవిధంగా 4 చక్రాల వాహనం అంటే కారు ఎవరికి ఉండకూడదండి. సో కారు కనుక ఒకవేళ కనుక మీకు ఉన్నట్లయితే సో మీకు ఈ పథకం అనేది రాదు. అదేవిధంగా పట్టణ ప్రాంతంలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం స్థలం కనుక మీరు కలిగి కనుక ఉన్నట్లయితే సో వాళ్ళు కూడా ఈ యొక్క పథకానికి అనర్హులుగా గుర్తించబడుతుందని మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. సో ఓకేనా, ఇది మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా కొన్ని పనులు మీరు ఖచ్చితంగా చేస్తేనే ఈ నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుందండి. అవి ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి. అదేవిధంగా ఎన్పిసిఐ
సో ఇది కంపల్సరీ మీరు యాక్టివేట్ చేసుకుంటేనే ఈ తల్లికి వందన పథకం కింద మీరు లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుందండి. సో లాస్ట్ ఇయర్ ఈ నిధులు విడుదల చేసినప్పుడు చాలామందికి 4 చక్రాల వాహనం ఉండడం వల్ల ఈ నిధులు బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. మరి కొంతమందికి పట్టణ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు విస్తీర్ణం కలిగిన భూమి కలిగి ఉండడం వల్ల కూడా ఈ నిధులు అనేవి వారికి జమ కాలేదు. అదేవిధంగా మోస్ట్లీ ఎన్పిసిఐ యాక్టివ్లో లేకపోవడం వల్ల కూడా ఈ నిధులు చాలామందికి వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ కాలేదండి. సో కాబట్టి ఎన్పిసిఐ అనేది కంపల్సరీ చేయించుకోండి. సో ఓకేనా. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డుకి సో ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆధార్ సీడింగ్ కంపల్సరీ చేయించుకోండి. సో అప్పుడు మాత్రమే ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ అర్హతలు మీరు కలిగి ఉంటేనే ఈ తల్లికి వందన పథకం కింద నిధులు పొందేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, జూన్ 19వ తేదీ విడుదల చేయాల్సిన ఈ నిధులు కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ జూలై మొదటి వారంలో విడుదలకు కసరత్తు చేస్తున్నట్లు మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఈ నెలలో అయితే తల్లికి వందన పథకం కింద నిధులని విడుదల కావట్లేదండి. సో ఓకేనా, మీరైతే ఎదురు చూడాల్సిన అవసరం అయితే లేదు. సో ఒక రకంగా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు లబ్ధిదారులకు. సో ఓకేనా, వచ్చే నెలలో అయితే ఖచ్చితంగా ఈ నిధులు విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. రాబోయే రోజుల్లో తల్లికి వందన పథకానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కనుక వచ్చినట్లయితే నేను వెంటనే మీకు తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.